ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు నేను ఒక మిషనరీ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ మిషనరీ గారి గురించి చెప్పినప్పుడు ఆయన నుంచి మనమేమి నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదండి, డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆఫ్రికా ఖండాన్ని కదిలించిన గొప్ప దైవజనుడండి. చాలా అంటే చాలా ఆత్మల్ని సంపాదించారండి. తెల్లవారుజామునే 4 గంటలకి నిద్ర లేచి తన మంచం ప్రక్కన మోకరించి యేసయ్యకి ప్రార్థన చేసేవారండి. మీకు ఒక క్వశ్చన్ రావాలి, ఎందుకు దేవుడు డేవిడ్ గారినే చూస్ చేసుకున్నారో తెలుసా? ఎందుకంటే తన డెడికేటెడ్ లైఫ్ అండి. తన లోక సంబంధమైనది ఏమీ థింక్ చేయరు, ఎప్పుడు కూడా యేసయ్య కోసమే థింక్ చేసేవారు. తన లైఫ్ చాలా డెడికేట్గా యేసయ్య కోసం పనిచేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆత్మల్ని ఎలా పట్టాలి అండ్ మోర్ ఓవర్ యేసయ్య ప్రేమని ఎలా తెలియపరచాలి, దేవునితో ప్రార్థనలోనే ఉండేవారండి. ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ 4కి లేసి ప్రేయర్ చేసే అలవాటు ఉందండి? సాధారణంగా చేస్తే 1 or 2 or 3 డేస్ చేస్తారేమో, కానీ తర్వాత నిద్ర వచ్చేస్తుందని పడుకుని పోతాం. కానీ డెడికేటెడ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రేయర్స్ యేసయ్య ఖచ్చితంగా ఆలకిస్తారండి. ఎందుకంటే యేసయ్య డెడికేట్గా వర్క్ చేసే వాళ్ళని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారండి. 1 Corinthians 15:58లో ఒక మాట ఉంటుంది, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదండి. మీరు ఎంతైతే యేసయ్య కోసం డెడికేటెడ్గా వర్క్ చేస్తారో ప్రతిదీ కూడా యేసయ్య రికార్డ్ చేస్తారండి. దానికి ప్రతిఫలం కూడా యేసయ్య ఇస్తారండి. డేవిడ్ గ్రేట్ ప్రేయర్ వారియర్ అండి. దేవునికి ప్రేయర్ చేసేవారు. ఇంకో విషయం చెప్పనా, నాలెడ్జ్, విజ్డమ్, మనీ ఆర్ ఎనీ వరల్డ్లీ థింగ్స్, బెస్ట్ ఎడ్యుకేషన్, డిగ్రీ, గుడ్ లుక్, గుడ్ డ్రెస్, ఇవన్నీ చూడరండి యేసయ్య. యేసయ్య ఏం చూస్తారో తెలుసా? మీ యొక్క హార్ట్ని చూస్తారు. మీకు ఎంత జ్ఞానం ఉంది, మీకు ఎంత మనీ ఉంది, మీరు ఎన్ని డిగ్రీస్ సంపాదించారు, మీ అవుటర్ అపియరెన్స్ ఎలా ఉంది, మీరు ఏం వేసుకున్నారు, అవి కాదండి యేసయ్య చూసేది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలుంటది, మనుషుడు పైరూపంని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారు కదండి, మనుషులైతే అవుటర్ అపియరెన్స్ చూస్తారు, కానీ యేసయ్య ఇన్సైడ్ మీ యొక్క హార్ట్ని చూస్తారండి. అంత గొప్ప దేవుడు యేసయ్య. సో మార్నింగ్ 4 o'clockకి లేచి ప్రేయర్ చేసుకోండి. ఒకవేళ మార్నింగ్ 4కి మీరు లేవలేకపోతే ఎప్పుడైతే లెగిస్తారో అప్పుడు ఫస్ట్ షార్ట్ ప్రేయర్ యేసయ్యకి చేయండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు ఉంటుందండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమేన్. చూసారు కదా, ఉదయం లేచిన వెంటనే మీ కంఠస్వరం యేసయ్యకి వినిపించండి. వినిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, హెబ్రూస్ 11:6, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఫెయిత్తో యేసయ్యకి మొరపెట్టండి. ఓకేనా అండి? డేవిడ్ లివింగ్స్టన్ గారు చీకటి ఖండం అని పిలువబడిన ఈ ఆఫ్రికా ఖండాన్ని వెలుగులోకి నడిపించడం జరిగిందండి. అంటే ఆఫ్రికా ఖండాన్ని తన ద్వారా గొప్ప వెలుగుని తీసుకువచ్చారండి. ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు యేసయ్య యొక్క వెలుగుని, యేసయ్య యొక్క ప్రేమను గాస్పెల్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి అనేక ఆత్మల్ని దేవుని దగ్గరికి చేర్చడం జరిగిందండి. డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి తెలుసుకున్నాం కదా. సో ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ప్రార్థించినప్పుడు మనం యేసయ్యతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు విశ్వాసంతో చేయాలి. ఆత్మల్ని సంపాదించాలి. దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరచాలి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమేన్.